లాస్ట్ ఎపిసోడ్లో మౌసల పర్వంలో శ్రీకృష్ణుడు బలరాముడు అవతారాలు ముగించటం, యదువంశ నాశనం ఇవన్నీ తెలుసుకున్నాం. ఇక మహాభారతంలో 17వ పర్వం అయిన మహాప్రస్థానిక పర్వంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. బలరామకృష్ణుల నిర్యాణం తర్వాత పాండవులను మహాప్రస్థానానికి సిద్ధం కావాలని వ్యాసుడు చెప్పాడు. పాండవులు, ద్రౌపది హిమాలయాలకు ప్రయాణం చేసి తపస్సు ద్వారా ప్రాణాలు వదలాలని నిర్ణయించుకున్నారు. అదే మహాప్రస్థానం. వారంతా ఒకే నిర్ణయానికి వచ్చాక హస్తినాపుర సామ్రాజ్యానికి వారసుణ్ణి నిర్ణయించేందుకు అందర్నీ సమావేశపరిచారు. ధృతరాష్ట్రుడి వారసుల్లో యుయుత్సుడు ఒక్కడే మిగిలాడు. ధర్మరాజు యుయుత్సుడిని కురు సామ్రాజ్యానికి తాత్కాలిక చక్రవర్తిని చేశాడు. పరీక్షిత్తుకి యువరాజు పట్టాభిషేకం చేశాడు. యుయుత్సకి పరీక్షిత్తుని అప్పజెప్పాడు. శ్రీకృష్ణుడి మనవడు వజ్రుడు ఇంద్రప్రస్థానికి రాజు అయ్యాడు. ఇలా పాండవుల తర్వాత హస్తినలో కురువంశం, ఇంద్రప్రస్థంలో యదువంశం పాలన సాగింది. శ్రీకృష్ణుడి చెల్లెలు అర్జునుడి భార్య సుభద్ర హస్తినాపురంలోనే ఉంది. కురు, యదువంశాల పరిరక్షణ బాధ్యతను పాండవులు సుభద్రకు అప్పజెప్పారు. భారత యుద్ధంలో మరణించిన వీరుల కుటుంబాలకు అగ్రహారాలు, గ్రామాలు, ధనం దానం చేశారు. పరీక్షిత్తుకి అన్ని విద్యలను నేర్పాలని అతనికి గురువుగా కృపాచార్యను ధర్మరాజు నియమించాడు. తర్వాత హస్తినాపుర ప్రజలతో ఒక సభను పాండవులు ఏర్పాటు చేశారు. తమ తర్వాత హస్తినాపుర చక్రవర్తిగా అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు ఉంటాడని, తమను ఆదరించినట్లే పరీక్షిత్తుపై ప్రేమాభిమానాలు చూపించాలని ప్రజలకు ధర్మరాజు చెప్పాడు. అన్ని రకాలుగా రాజ్యాన్ని అభివృద్ధి చేసిన పాండవులు అరణ్యాలకు వెళ్లడం హస్తినాపుర ప్రజలకు ఇష్టం లేదు. వారిని వెళ్లనివ్వలేదు. ధర్మరాజు అన్ని విధాలుగా నచ్చజెప్పి మహాప్రస్థానానికి పాండవులు బయలుదేరారు. పాండవులు, ద్రౌపది తమ వైభోగాలన్నీ వదిలేసి సన్యాసం స్వీకరించారు. పాండవులు, ద్రౌపది అరణ్యాల వైపు నడిచారు. నగరం చివరి వరకు వారిని ప్రజలు సాగనంపారు. నగరం సరిహద్దులకు వచ్చాక ప్రజలను వెంట వచ్చిన యుయుత్స, పరీక్షిత్తులను వెనక్కు వెళ్లాలని ధర్మరాజు ఆదేశించాడు. ఆ తర్వాత పాండవులు అరణ్యానికి వెళ్లిపోయారు. కాని వారి వెంట హస్తినాపురం నుంచి ఒక కుక్క మాత్రం వెంబడిస్తూ వెళుతోంది. పాండవులు వారి ఆయుధాలతోనే అరణ్యంలో ప్రయాణిస్తున్నారు. గంగానదిని దాటి తూర్పు సముద్ర తీరానికి చేరుకున్నారు. వారి వెంట ఆ కుక్క కూడా వెళుతూ ఉంది. అప్పుడు వారికి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్నిదేవుడు ఇలా అన్నాడు: అర్జునా, శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం ఎప్పుడో వైకుంఠం చేరింది. నువ్వు ఇంకా ఈ గాంధీవాన్ని వెంట తీసుకొని వెళ్లకూడదు అన్నాడు. దుష్ట సంహారం చేసిన ఈ గాంధీవాన్ని వర్ణుడి నుంచి తీసుకొని అగ్నిదేవుడే అర్జునుడికిచ్చాడు. గాంధీవంతో చేయాల్సిన పని ముగిసిపోయింది. ఇక ఈ గాంధీవాన్ని వర్ణుడికి అప్పగించు అని అగ్నిదేవుడు అన్నాడు. అర్జునుడు గాంధీవానికి చివరిసారిగా నమస్కరించి సముద్రపు నీటిలో వదిలాడు. అలా గాంధీవం వర్ణుణ్ణి చేరింది. మిగిలిన పాండవులు కూడా వారి అస్త్రాలను సాగరంలో వదిలేశారు. ఆ తర్వాత పాండవులు, ద్రౌపది తమ ప్రయాణాన్ని కొనసాగించారు. వారితో పాటు ఆ కుక్క కూడా వస్తోంది. పాండవులు అలా నడుస్తూ నడుస్తూ ద్వారకా తీరానికి వెళ్లారు. నీటిలో మునిగిన ద్వారక ఆనవాళ్లను చూశారు. శ్రీకృష్ణుడు నడిచిన ఆ ప్రాంతానికి పాండవులు చివరిసారిగా నమస్కరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పాండవులు, ద్రౌపది హిమవత్ పర్వతానికి చేరుకున్నారు. వారంతా యోగ సమాధిలో ఉండడం వల్ల హిమాలయాల్లో కూడా వారికి అలసట లేదు. ప్రయాణం సాగుతోంది. కొంతసేపటి తర్వాత ద్రౌపది యోగ సమాధి సడలిపోయింది. వెంటనే ఆమె అలసిపోయింది. నడవలేక నేల మీద పడిపోయింది. పాంచాలి అవస్థను భీముడు చూసి ధర్మరాజుకు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు భీముడితో ఇలా అన్నాడు: భీమా, ద్రౌపదిని అర్జునుడు మత్స్యయంత్రం కొట్టి గెలుచుకున్నాడు కనుక పాంచాలికి అర్జునుడంటేనే ఎక్కువ ప్రేమ. అది సహజం కూడా. దానివలన మన నలుగురికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా 5గురు భర్తల్లో ఒకరినే అధికంగా ప్రేమించటం అనే ఒక చిన్న తప్పు వల్ల ఆమె యోగ సమాధి ఫలించక ఇలా పడిపోయింది అని ధర్మరాజు చెప్పాడు. ద్రౌపది దగ్గరకు పాండవులు వెళ్లేసరికే ఆమె మరణించింది. ద్రౌపది లేని మహాభారతం లేదు. భారతానికి అసలైన నాయిక ఆమె. అలాంటి ద్రౌపది మహాప్రస్థాన సమయంలో ఇలా మరణించింది. మహాప్రస్థానంలో మోహం, మమకారాలకు తావులేదు. ఎవరు మరణించినా వారి మీద వ్యామోహం పెంచుకోకుండా ముందుకే సాగాలి. అందుకే ద్రౌపది పార్థివ దేహాన్ని అక్కడే వదిలేసి పాండవులు ముందుకు సాగారు. ఇంతలో సహదేవుడు నేలమీద పడిపోయాడు. కాసేపటికే అతను మరణించాడు. సహదేవుడు మన అందరిలో గుణవంతుడు. ఏనాడు ఏ తప్పు, ఏ పాపం చేయలేదు. మరి ఎందుకు ముందుగా మరణించాడని భీముడు ధర్మరాజుని అడిగాడు. ధర్మరాజు ఇలా చెప్పాడు: సహదేవుడు విజ్ఞానంలో చాలా గొప్పవాడు. అయితే ఆ విజ్ఞానంలో తనను మించిన వారింకెవరూ లేరనే అహంభావం ఉండేది.
అహంభావం అనేది పైకి చూపించినా లోపలే దాచుకున్నా ఫలితం ఒకటే అన్నాడు ధర్మరాజు. ఆ ఒక్క లోపం వల్లే సహదేవుడు మనకన్నా ముందు మరణించాడని చెప్పాడు. గర్వం అత్యంత ప్రమాదకరమైనదని, ఆ గర్వం అనేది మనిషిని ఏదో ఒకరోజు పాతాళంలోకి తొక్కేస్తుందని చెప్పాడు. ఎన్ని మంచి లక్షణాలున్నా మనిషికి గర్వం ఉండకూడదని సహదేవుడి మరణం చెప్తోంది. అలా ద్రౌపది, సహదేవుడు ఇద్దరూ మరణించారు. మిగిలిన వారు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు. ఆ నలుగురు హిమాలయాల్లో నడుస్తూ వెళుతున్నారు. హస్తినాపురం నుంచి ఆ కుక్క మాత్రం వీరిని వదిలిపెట్టకుండా వస్తూనే ఉంది. కొంత దూరం వెళ్ళాక నకులుడు మరణించాడు. నకులుడంటే భీముడికి చాలా ఇష్టం. అతని మరణాన్ని భీముడు తట్టుకోలేకపోయాడు. పాండవుల్లోనే కాదు, కురువంశంలో అత్యంత సుందరమైన వారిలో నకులుడొకరు. అంత అందగాడు, పైగా మంచివాడు, మహావీరుడు. ఇన్ని గుణాలున్న నకులుడికి ఏ లోపాలూ లేవు. మరి ఎందుకు మరణించాడని భీముడు ధర్మరాజుని అడిగాడు. అప్పుడు ధర్మరాజు ఇలా చెప్పాడు: నకులుడిలో అన్ని సుగుణాలు ఉన్నాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాని తనను మించిన అందగాడు ఈ లోకంలో ఉండడని తాత్కాలికమైన అందాన్ని ఎక్కువగా ప్రేమించాడు. అదే నకులుడిలో ఉన్న లోపం. ఆత్మను కాకుండా తాత్కాలికమైన బాహ్య సౌందర్యమే అసలైన సౌందర్యం అనుకోవడం అజ్ఞానం. అది జీవితంలో ఎదగనివ్వదు. ఆ విషయాన్నే నకులుడి ద్వారా ధర్మరాజు చెప్పాడు. ఇక మిగిలింది ధర్మరాజు, భీముడు, అర్జునుడు. వెనకే వస్తున్న ఆ కుక్క. కురుక్షేత్ర యుద్ధంలో అసమానంగా యుద్ధం చేసిన మహావీరుడు అర్జునుడు నిస్సహాయంగా అకస్మాత్తుగా కుప్పగూలిపోయాడు. సాక్షాత్ శ్రీకృష్ణుడికి ప్రాణమిత్రుడు, ఏనాడు ఒక్క పాపం కూడా తెలియనివాడు. గొప్ప పరాక్రమవంతుడైన అర్జునుడిలో కూడా లోపాలున్నాయా అని భీముడు అడిగాడు. అప్పుడు ధర్మరాజు ఇలా చెప్పాడు: అర్జునుడిలో లోపాలే ఉన్నాయా అని ధర్మరాజు కూడా ఆలోచించాల్సి వచ్చింది. అప్పుడు తాను గమనించిన ఒక విషయాన్ని ధర్మరాజు చెప్పాడు. అర్జునుడు గొప్ప ధనుర్ధారి. ఆ అహంకారం తనలోనూ ఉండేది. తనను మించిన వీరుడు లేడని చెప్తుండేవాడు. ఎంత గొప్ప వీరుడైనా ప్రగల్భాలు పలకకూడదు. కౌరవులందర్నీ ఒకే రోజు సంహరించగలనని అర్జునుడు యుద్ధానికి ముందు ప్రగల్భాలు పలికాడు. కాని ఆ ప్రతిజ్ఞను నెరవేర్చలేకపోయాడు. ఎంత గొప్ప సామర్థ్యం ఉన్నా అది పనిలో చూపించాలి, కాని మాటల్లో కాదు. అర్జునుడు ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు. కాని వాటితో పాటు అప్పుడప్పుడు తన సామర్థ్యం గురించి గొప్పలు చెప్పేవాడు. అదే అతనిలోని లోపం. అది మినహాయిస్తే అర్జునుడి మించిన వీరుడు ప్రపంచంలో ఇంకెవరూ లేరని ధర్మరాజు అన్నాడు. అందుకే ఏ పనైనా చేతల్లో చూపించాలి గాని మాటల్లో కాదు అంటారు. మహాప్రస్థానంలో మొదట ద్రౌపది, తర్వాత సహదేవుడు, ఆ తర్వాత నకులుడు, అర్జునుడు మరణించారు. ఇక మిగిలింది ఇద్దరే, ధర్మరాజు, భీముడు. ధర్మరాజు కన్నా తనకే ముందు మరణం వస్తుందని భీముడికి అర్థమైపోయింది. ఈలోపే భీముడు పడిపోయాడు. తాను మరణించేలోపు తనలో ఉన్న లోపాలు చెప్పాలని భీముడు అన్న ధర్మరాజుని కోరాడు. భీమా, నిన్ను మించిన గదాధారి లేడు. కాని మితిమీరిన తిండిబోతువి. అవసరం లేకపోయినా ఎక్కువగా మాట్లాడతావు. అహంకారం, గర్వం ఇలాంటి లోపాలేవి నీలో లేకపోయినా ఆ రెండు లోపాల వల్లే నీకీ మరణం అన్నాడు ధర్మరాజు. అలా కురుక్షేత్ర యుద్ధంలో అతి భయంకరంగా యుద్ధం చేసి సేనలను భయపెట్టిన భీముడు నిస్సహాయంగా మరణించాడు. ఆహారంపై నియంత్రణ లేకపోతే ఆ ఆహార ప్రభావం శరీరంపై, మనసుపై కూడా పడుతుంది. అలాగే సందర్భం లేకపోయినా కొందరు ఏదో ఒకటి మాట్లాడి సమస్యలు సృష్టిస్తారు. దానివల్ల ఇతరులు ఇబ్బందుల్లో పడతారు లేదా బాధపడతారు. అలాంటివి మన వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తాయి. ఇదే భీముడి విషయంలో ధర్మరాజు చెప్పిన సందేశం. ఇలా పాండవుల్లో తన నలుగురు తమ్ముళ్లైన భీమ, అర్జున, నకుల, సహదేవ, ఇక వారి ధర్మపత్ని ద్రౌపది అందరూ మరణించారు. ధర్మాన్ని నమ్ముకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు తనని ఎన్ని మాటలన్నా ఆ ధర్మాన్నే అంటిపెట్టుకున్న ధర్మరాజు, అతనితో పాటు హస్తినాపురం నుంచి వెంటపడి వస్తున్న కుక్క ఇద్దరూ మిగిలారు. ధర్మరాజు యోగ సమాధి స్థితిలో ముందుకు నడుస్తూ తన మరణం కోసం ఎదురుచూస్తున్నాడు. కాని తనకు మరణం రాలేదు. కొంత దూరం వెళ్ళాక మహేంద్రుడు ధర్మరాజు ముందుకు విమానంతో వచ్చాడు. ఇంద్రుడు ధర్మరాజుని తన విమానంలో కూర్చోమని చెప్పాడు. నా తమ్ముళ్ళు, భార్య అందరూ మరణించారు. వారు లేకుండా నేను రాలేను. వారిని కూడా బతికించాలని ఇంద్రుణ్ణి ధర్మరాజు వేడుకున్నాడు. నీ వారంతా వారి శరీరాలను విడిచిపెట్టి స్వర్గానికి వెళ్లారని, నీ ధర్మనిరతి వల్ల నువ్వు ఒక్కడివే నీ శరీరంతో మరణించకుండానే స్వర్గలోకానికి వస్తున్నావని ఇంద్రుడు ధర్మరాజుకు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు: హస్తినాపురం నుంచి ఈ కుక్క తమ వెంటే వస్తోంది. దీన్ని వదిలిపెట్టి నేను స్వర్గానికి రాలేనని, ఈ శునకాన్ని కూడా స్వర్గానికి తీసుకువెళదాం అన్నాడు ధర్మరాజు. ఆ మాటలకు ఇంద్రుడు నవ్వాడు. నీ వెంట వచ్చినంత మాత్రాన ఆ శునకానికి స్వర్గలోకం ప్రాప్తించదని, నువ్వు మాత్రమే రావాలని ఇంద్రుడు ధర్మరాజుతో అన్నాడు.
తననే నమ్ముకొని వచ్చిన ఈ శునకాన్ని వదిలి తాను వచ్చేది లేదని, తనకు స్వర్గం లభించకపోయినా పర్వాలేదని ధర్మరాజు ఆ శునకం కోసం స్వర్గసుఖాలను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఒక కుక్క కోసం స్వర్గాన్ని వదులుకోవడం మూర్ఖత్వమని, అయినా నీ భార్య ద్రౌపది, నీ 4 తమ్ముళ్ళు నీ ముందే మరణించినా చలించని నువ్వు ఈ కుక్క కోసం ఎందుకంత వ్యామోహం చెందుతున్నావని ఇంద్రుడు ధర్మరాజుని అడిగాడు. అప్పుడు ధర్మరాజు ఇంద్రుడికి ఇలా చెప్పాడు: ద్రౌపది, నా తమ్ముళ్ళు కళ్ళెదుటే చనిపోయారు. నేనెంత ఏడ్చినా వారిక తిరిగి రారు. కాని మమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఈ కుక్క ఇంకా బతికే ఉంది. కనుక దీన్ని వదలి రావడం ధర్మం కాదు. శరణు కోరిన వారిని వదలటం, మంచి మిత్రుడికి ద్రోహం చేయడం, స్త్రీలను చంపడం ఇవన్నీ మహాపాపాలు. అందుకే నాకు స్వర్గ సుఖాలు రాకపోయినా పర్వాలేదు, నేను చేసిన పుణ్యం నశించిపోయినా పర్వాలేదు, ఈ కుక్కను వదిలి మాత్రం నేను రాలేను అని ఖచ్చితంగా ధర్మరాజు చెప్పాడు. అప్పటి వరకు ఆ శునక రూపంలో ఉన్నది యమధర్మరాజు. ధర్మరాజు చెప్పిన మాటలు విని యముడు నిజస్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. యమధర్మరాజుకు నమస్కరించాడు. నీ ధర్మనిరతి అసమానమైనదని యముడు ధర్మరాజును మెచ్చుకొని ఇలా అన్నాడు: నిన్ను నమ్మి వచ్చిన కుక్క కోసం స్వర్గ సుఖాలను వదులుకోవాలనుకోవడం అద్భుతం. నీవు ఈ శరీరంతోనే పుణ్యలోకాలకు వెళ్ళు. అక్కడ నీకు సకల సౌఖ్యాలు లభిస్తాయి అని యముడు ధర్మరాజుకి వరం ఇచ్చాడు. అలా ధర్మరాజుని ఇంద్రుడు స్వర్గలోకానికి తీసుకువెళ్లాడు. అలా పాండవుల మహాప్రస్థాన పర్వం ముగిసింది. ఇక మహాభారతంలో ఒకే ఒక్క పర్వం మిగిలింది. అది 18వ పర్వమైన స్వర్గారోహణ పర్వం. ఆ పర్వంతో మహాభారతం ముగుస్తుంది. స్వర్గారోహణ పర్వంలో విశేషం